భారత సదస్సులు శ్రీ వందే మాతరం ఫౌండేషన్ తొర్రూరు. ఏమో నాకు అలా అనిపించింది. ఇప్పుడు లేకున్నా ముందు ముందు ఏర్పడవచ్చుగా. అందు కూడా కడవరం కడిగి వస్తుంది. పుట్టినప్పుడు నేను ఎంతో బాగుంటానట. అమ్మ నన్ను బయలేక పడేస్తే దాని కన్ను మీద పడ్డానట. ఆ కట్టె పగిలిపోయానట. అలాగా అయినా నేను నీలాగా ఎదుటి వాడితో బాగా బాగి తలపడను. నా బాణాలు ప్రయోగించి శత్రువులను పడగొడతాను. ఇంకా రారేమన్నయ్యా. తక్కువలు డబ్బుల సాధవులు మరి చిన్నవాళ్ళు కదా, తొందరగా నడవలేకపోతుంటే బాల్యం తీసుకొని వెళ్ళగా వస్తున్నారు. అదిగో ముగ్గురు వస్తున్నారు. కాసేపు ఆ పదం విశ్రమించండి. పాపం ఈ అడవిలో నడిచి నడిచి అలసిపోయారు. ఆటలుగా దిగుదాడవ
అన్నయ్య చూపు లేని నాన్న చూపు హక్కున్న ఆడపిల్లకు తల్లిలాగా అవసరం కదా. ఆ తల్లి ప్రేమ లేకుండానే దాచి చేతులు వెళ్ళిన నేను ఎంత నరకమనుభవించాను ఎవరైనా తెలుసా? చోటి వాడి చెవులో శంఖమనినట్లే ఈ మూర్ఖులకి ఏమవుతాం అన్నదమ్ముల్లో మాట మార్చు ధర్మరాజా పంచకాండవులని ఇప్పుడే చెప్పుకున్నావు కాబట్టి కౌరవులకు మేమే గురువంశ భక్తులం నువ్వు పెద్దదాన్ని అయ్యాక ఇవన్నీ తెలుసు కానీ పోదాం మన కోసం అమ్మ నాన్నలను చూసి ఉంటారు.
తెలంగాణ చెప్పిన ఏమో అది ప్లాంట్కి వేసినాం చూడాలి తెలంగాణ చెప్తే చూస్తాను అన్న తెలంగాణ చెప్తే చూస్తాడు ఈ బలరాన్ని ఎదుగుతానా నీ మాయలు అబద్ధాలు చెప్పడం నీకు వెన్నుతో పెట్టిన విద్య ఏంటి? ఆ వెన్న కోసమేగా తెలుసు వెన్నంటే నీకెంత ఇష్టమో అన్నంటే కూడా అంతే ఇష్టమని తెలుసు. అన్నిటికీ మొన్న అమ్మతో నీవు మన్న తిన్నావని చెబితే నోరు తెచ్చి నువ్వేం చూపించావు? సమస్త సృష్టిని చూపించావు.
నీ వయసుకు మించి ఉంటారు. మా వయసు ఎంత అంటావ్? నాకు తెలియదు. నాకన్నా చిన్నవారి మాత్రం తెలుసు. ఈ సృష్టిలో చిన్న ఎవరు పెద్ద ఎవరు? ఒకసారి నేను పెద్ద, నువ్వు చిన్న, మరోసారి నువ్వు పెద్ద, నేను చిన్న, అంతే. నీ మాటలు అర్థం కానే కావు, నీ పనులు అర్థం కావు. ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఏం చేస్తుంటావో. నీకన్నా పెద్దవాడివి కనుక నీకు ఏ అపాయం కలగకుండా కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత నాది. అవునా? చిన్నప్పటి నుండి నాకు ఈ బంధాలెదురైనా నన్ను నువ్వే కాపాడావా? అప్పుడు నేను ఇక్కడ లేనుగా. ఇప్పుడైతే ఇక్కడే ఉన్నావుగా, కాపాడుకో. ఏమిటి నిన్ను నేను కాపాడేది? క్షణం ఇక్కడ ఉంటావు, మరి క్షణం మరెక్కడో ఉంటావు. కృష్ణ 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 ఏడి ఇందులో ఎక్కడికి వెళ్ళాడు? రాధా, మా కృష్ణుడు నీకు ఎక్కడైనా కనిపించాడా? ఏమో, ఈ కృష్ణుడి గురించి నేనేం చెప్పగలను? నా కృష్ణుడి గురించి అయితే నేను చెప్పగలను. నీ కృష్ణుడి గురించి చెప్పు. పోనీ ఈ కృష్ణుడైనా మా కృష్ణుడైనా ఒకడే కృష్ణుడు, గోకుల కృష్ణుడు. ఎక్కడున్నాడో తెలుసా? ఆ గోకుల కృష్ణుడు గోకులాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడు. ఎక్కడ? కాలిని మడుగులో. ఎంత గంట గడిచింది? పన్నెండేనా? ఉదర తునావర్తుడు శకటాసురుడు. ఏమో నాకు తెలియదు. ఇంకా మీద కృష్ణుడికి ఏ ఆపద కలగనివ్వను. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మంచిదేగా? శోభా, చేసిన నిర్వహణ చాలు గాని దైవతాద్రికి పోదాం పదా. అక్కడికి ఎందుకు? ఇంద్ర పూజ కట. ఇంద్రుడు అనుగ్రహిస్తే పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయట. గోకులమంతా అక్కడికే వెళ్తున్నారు. పదా పోదాం. మంచిదే. నేను రావాలా? కృష్ణ, నీ మొండితనమే నీది కానీ మాట వినవు కదా. పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి ఈ ఇంద్ర పూజ తలపెట్టారు. ఇంద్ర పూజలు మహేంద్ర పూజలు కాదు. ఈ కొండను పూజించమను, ఈ గోవులను పూజించమను, ఈ చెట్టు గుట్టను పూజించమను. ఇవే మనకు ప్రత్యక్షంగా ఫలితాలు ఇచ్చే. కృష్ణ, అంతగా కావాలంటే నన్ను పూజించమను. నేనిస్తాను మీకు కావలసినన్ని వరాలు. వీటికి బాగా పురకెక్కింది. చెప్తే ఇదే రకం కాదు. చెప్తే విన్నావా? వజ్రమతిని కలుగు వజ్ర సంకల్పము సురలనైన లెక్కల చూడగతడు. మానవులను మరల మన్నించునే ఇంద్ర పూజ చేసుకున్న పూజ తండ్రి. ఇప్పుడు చూడు, ఈ రాజవాళ్ళ నుండి వీళ్ళందరినీ ఎవరు కాపాడుతారు? ఇన్ని గోవులు, ఇద్దరు గోపకులు, ఈ కొండ మీద ఒక గొడుగైనా దొరుకుతుంది కృష్ణ. ఎందుకు జరుగుతుంది?
ధన్యమైంది. మనం అన్నదమ్ములం కలిసి 105 కలిసి ఒకే గురువు ద్రోణాచార్య వద్ద యుద్ధ విద్యలు అభ్యసించిన ఇద్దరు నిర్ణయించాలి. మహారాజా గురువంశం నిజమైన వాడు నిజమే కానీ పాండవులైన కౌరవులైన మా వాళ్ళనే కానీ పాండవులైన మీ వాళ్ళ కాదు. కానీ లైఫ్ ఆయన సంతానం కాదు కాబట్టి గురువంశంలో కానీ గురువంశ రాజ్య భాగాలలో కానీ ఎటువంటి భాగస్వామ్యం పాండురాజు మానవరు సరే అంచుత బాధాలు ఎందుకు? విద్యను అభ్యసించడానికి వచ్చిన వాళ్ళు తర్వాత మా భేదాలు మర్చి విద్యార్థులను మెప్పుతాం. ఏమంటావు శివదాన? అభ్యంతర రాజ్య భాగాలలో కానీ విద్యాభ్యాసంలో కాదు, మా దాయంలో కాదు, మా ఆస్తులుగానే మీరు కూడా మా గురువు వద్ద విద్యను నేర్చుకోవచ్చు. నాకు తెలుసు మా శివదాన మనసు మాటలుండే కానీ మనసులు కానీ మీ మాటలు నాకు అనవసరం. మాట్లాడని అన్నయ్య ప్రభువు స్తుతించకుంటే సేవకులకు మనుగడ ఎక్కడిది? మంచి మాటల్లో విశ్వాసంగా అన్నకు తన తమ్ముడు అనిపించుకున్నావు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా అంచులోనైనా చెడులోనైనా నీ వెంటే నేను ఎవరెవరు వేరే విద్యలో నా వీటిని సంపాదించాలనుకున్నారో వీళ్ళు మాట్లాడమే చేత కాదు పారాముతులట మీరందరూ ఇప్పుడు సోమవారం పరస్పర వైశాల్యం వరకు కేవలం విద్య మీదనే దృష్టి నిలబడి కాదు ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకు ఇది ఒక ప్రతిజ్ఞ పాటించాలి. ఇప్పుడు మేము ఏకాగ్రచిత్తంతో మేము అభిష్ట విద్య నేర్పండి. Good.
అలాగే అత్త అని అనాలి. నీకు నేను మేనత్తనే ఉంటాను. నీ చదువు సందర్భాన్ని ఆలోచించే భారం నీ తల్లిదండ్రులు నాకు అప్పగించారు. అలాగే అత్త. మల్లమ్మ, నీ తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నావుగా, జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్త. అలాగని నీ చదువుని అశ్రద్ధ చేయకు. బలరామ కృష్ణులు అంటే మంచి విద్యార్థులని పేరు తెచ్చుకోవాలి. సరే అత్త. సరే, ఇక నేను వెళ్ళినాను. ఎప్పటికప్పుడు మీ విద్యాభ్యాసం గురించి తెలుసుకుంటూ ఉంటాను. సరేనా? సరే. కృష్ణ, అల్లరి కూడది చెడ్డ, ఇక పల్లెల నాడంకరాలు కన్న. నువ్వే తల్లి తండ్రియు కావున నుయ్యములను గౌరవము చదవలెను. బుద్ధి బుద్ధి అన్నయ్య. ఉత్తరాంధ్ర విద్యార్థులు బలరామకృష్ణన్ మీరేనా? అవును. నా పేరు కుచేలు. విద్యార్థుని కూడా అంటారు. గురువు గారు రమ్మంటున్నారు. నా వెంటే రండి. కుచేలుడు, సూర్యరాముడు, బాగున్నాయి పేర్లు. కృష్ణ, ఇది గురుకులం. నీ కొట్టిదనం చాలించి అకుంఠిత దీక్షతో విద్యాభ్యాసం చేయాలి. అలాగే అన్నయ్య. ఇకపై నువ్వు చెప్పినట్లే చేస్తాను. నీ మాట కాదనను. చూద్దాంగా పద. నేను రాత్రి వేళ చీకటిలో బాణాలు సంధించి లక్ష్యాన్ని ఛేదించడం చూచి మెచ్చి గురుదేవుడు నన్ను ఈ ప్రపంచంలోనే గొప్ప వీలుకాడిగా తీర్చిదిద్దుతానని ఆశీర్వదించి అనేక శస్త్రాస్త్ర రహస్యాలు బోధించాడన్నయ్య. అలాగా, చాలా సంతోషపడుతున్నా. అన్నయ్య, ఈ ప్రపంచంలోనే నన్ను మించిన వీలుగాడు లేనే లేడు. ఏంటది? చూద్దాం. అలాగే, చాలా సంతోషపడుతున్నా. చూద్దాం పద. ఇదిగో తోటలో 7 బాణాలు. ఎవరి అద్భుత దానశుడు. తీతరా పట్టుకో నలుగురు దండాలు. ఎవరు నువ్వు? ఇంతటి ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నన్ను ఏకలవ్యుడు జరుగుతున్నా. రాముడు నా గురువులకు తలపెట్టారు. కుక్కలను తెచ్చి కూర్చుండగా ఒకేసారిగా 7 బాణాలు నాటిది నువ్వేనా? అవతలకు నా ఆదర్శంగా పోయి అందరినీ తలపెడతా ఉంటే సరే సరే, ఇంతకు నీ గురువులో చెప్పలేదు. ఈ తపస్సి మాటగా ఉంటే వచ్చే నాకు విద్య కలిగే. ఈ వచ్చే నా వద్ద. ఎంత మోసం! నాకు నేర్పిన విద్యలన్నీ ఈ అడవి మనిషికి నేర్పి నన్ను కించపరిచాడు గురుదేవుడు. చెప్పు, ద్రోణాచార్య వారు ఈ విద్యలను నేర్పారా? నాకా? ఆయన నేర్పలేదు జరగకున్నా నేను మాత్రమే అబద్ధకాడనే విద్యలు నేర్చిన. కాస్త అర్థమైనది చెప్పు. బంగమట్టితో బొమ్మ చేసి ఆ విద్యను 10 నిండా నింపుకొని భక్తిగా విద్య నేర్చిన. నమ్మసక్యం కాకుండా ఉందే ఏదా విగ్రహం? పదండి కదా.
విద్య రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో. నీ వల్లే మట్టి ముద్దల బండరాయిగా ఉండడం వల్ల కాదనే అర్జునా. ఎంత పని చేస్తారనుకోలేదు. ఏం చేశారు? ఈ అడవిని ఉద్యోగి కొండవేరిని గురుదర్శన కోరి అడవికు దూరం చేశాడు. వచ్చే కోరుకు చెల్లించిన ఈ జలమది సారు ఇంతటి అన్యాయానికి ప్రతిపదం ఎవరైనా ఎప్పుడైనా అనుభవించడం తప్పదు. నేటి బీరగాయ నీకు ధర్మన్నాయా? ఇంకా ఎందరో వీరకుమారులు గర్భిణి వచ్చి బలికానున్నారు. ఎవరు ఎక్కడో లేడు. ప్రత్యక్ష బాధితుని నేనే. బాధింపబడ్డావు. నా పేరు కన్నుడు. విద్యను అభ్యసించకోరి ఈ గురువును అర్థించి గంగపడ్డాడు. నేను సూతకులనని యుద్ధ విద్య నేర్చుకోవడానికి అనర్హుడనని ప్రకటించి ద్రోణాచార్య వారు నా శిష్యుని స్వీకరించడానికి నిరాకరించాడు. విద్య వాళ్ళని విద్యార్థులే కులం పేరును తిరస్కరించడం ధర్మం కాదు. ఈ అధర్మాలన్నిటికీ మూల కారణం ఆ ధర్మాలను రాజాలకు కలిగించి రాజం చేస్తాను. నిరూపిస్తాను. తెచ్చిన విషయాలు తీసుకున్నాడు. తెలిసింది మనం అందరం నిధులో ఉండగా ఆ ఇంటికి నిప్పు పెట్టి మనందరినీ మత్స్యలను ఇష్టపడాలని అందుకే మనం సురక్షితంగా తప్పించుకోగలిగి అదిగో వస్తున్నారు. లోపలికి రుచి పసి నేను అడిగి తిని తిని జిమ్మ చచ్చిపోయినాది. మరేం తింటాను ఇంకా
మాది ఉండదు. రెండు కాలమే నడుస్తుంది, ఆడుతుంది, పాడుతుంది. కానీ దాని రుచి మాత్రం భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తేవా వదిలిపెట్టం ఇంకా. ఈ మధ్యన మనిషి ఒంటరిగా సిక్కడంలా సిక్కుతేనా నీకు ముక్కలు ముక్కలు వేసి కడుపు నిండా వాడి కాదే. చిక్కని గర మాంసం ఉండు. గాడను నరవాసన వస్తుంది, నీకు రాలా? అదే నరవాసన చెల్లి. అల్లది కలుగు పోయేదాన్ని పట్టుగా రాకు. పైన కూడా బాగుంది. అయితే అడ్డులే మనిషిని చంపి ముక్కలు ముక్కలు వేసి నీకు కడుపు నిండాలి ఇస్తా. నంజులుగా కడుపు నిండాలిందు. ఆటలు చంపకుండా విడిచిపెట్టడం మన రాక్షస జాతికి నీది కాదు.
నాకు తెలియదు కృష్ణ. గురువుగారి అనుమతి లేనిది పూజాగృహంలోకి వెళ్ళడానికి సిద్ధం కదా. కారణం తెలిసిందా? అడిగితే లాభం లేదని అమ్మగారిని అదే తిరుపతిని అడిగాను. నేను ఇదే దినాన నది స్నానానికి వెళ్ళిన గురుపుత్రుడు నదిలో మునిగి మరణించాడు. మనసులోని దాచుకొని అదే వారి గొప్పదనం. హృదయంలో త్యాగని నదికి సమర్పించగలం. కృష్ణ పద నదీ స్నానానికి. నదీ స్నానం విష మాత్రమే. నదీ మార్గాన యమపురికి వెళ్లి సమవర్తికి ప్రార్థించి గురుపుత్రుడిని తీసుకువద్దాం. అంతవరకు రాదులే కదా. నువ్వు వస్తావా? అమ్మగారికి గురుగారికి తోడుగా ఉంటాం. ఏం వెళ్ళి వస్తాం. ఈ విషయం గురుగారికి చెప్పాలా? అద్దులే, నేను ఇక్కడే కూర్చుంటాను. వచ్చేసాడు. ఈ కృష్ణుడే ఎవరితో పోరాడి తమ్ముడిని బతికించి తెచ్చాడు. Thank you.
కాదుగా అది అంటే ఆడుకోవడానికి ఎంత పొగ ఉంటే మాత్రం ప్రాణాలు తీయడానికి పన్నాగం అంటుతాడా తిరగాటంలో విషయం పడతాడు తలచాలు పండించి నీటిలో తోయించాడు విషసర్పంతో కల్పించాడు నీవు నాగలోకానికి వెళ్ళి అనితర సాధ్యములైన వరాలు వేడి ఎరుగున ధనం సంపాదించావు. నిజమే ఆ విధంగా దుర్యోధనుడు చాలా ఉపకారమే చేశాడు. ముందు ఇలాంటి ఉపకారాలు ఇంకా చాలా చేస్తాడులే. అవగాహనలో ఉపకారం బాగా చెప్పావు. ఏడు ఉపకారమో ఏమో కౌరవ బారించి తప్పించుకోవడానికి రావణ వేషాలు ఏమిటి? ఈ ఏకచక్రపురంలో వృక్షాలను వేస్తూ జీవించడం ఏమిటి? వారి మూలంగా భవిష్యత్తులో ఇంకెన్ని ప్రక్షాళన వేషాలు వేయవలసి ఉంటుందో. మనం ఐదుగురం ఏకమత్తం ఉంటా ఉందాం అంటూ ఈ మోసాలు వేషాలు మనం ఏం చేయలేదు. నిజం చెప్పావటయ్యా. ఇంకేంటి ఆలస్యం? ఇప్పటి వల్లనే వృక్షాలకు బయలుదేరుదాం. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని బ్రాహ్మణ బాలుడికి నీకు తెలియదా? అత్తుగా కోపగించుకోకు. తిరిగి వచ్చాక చెప్తానులే. రంగామ్మ ఇంట్లోకి వెళ్ళు. మీరు తిరిగి వచ్చిందాక నేను ఉంటేగా. అదేంటి? నీకు తెలియదా అన్నయ్య? ఈ ఊరిలో బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్లు మనుషులను చంపి తింటుంటే ఊరి పెద్దలందరూ కలిసి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ప్రతి దినము పండేడు అన్నము, 2 దున్నపోతులు, ఒక మనిషి వారికి ఆహారం పంపిస్తామని. అలాగా? ఈ దినము వారికి ఆహారంగా నన్ను పంపిస్తారట. చిన్నవారికి వాడికి అయితే ఎలా చిన్నైనా ప్రాణం ఒకటేగా. అందుకే ధైర్యంగా ఉన్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు ఈ పిల్లవాడిని తెచ్చి బండి కట్టండి, త్వరగా అడిగి వెళ్ళాలి. చంద్ర దేవత ఇతని కాళ్ళు చెల్లినట్లే. రానంటే ఎట్లా? నీ బదులు ఎవరు వెళ్తారు? ఏడు కాకుంటే రేపైనా నీ వంతు రాకపోదు. అమ్మో నిన్ను రానుకో. అన్నట్టే వచ్చేటట్టు లేరు. ఇసుకరంటావని. ఎవరనుకున్నాడా? నీ బదులు నీడు వెళ్తాడు. నిజంగానా? నీటిలో వెళ్తాడు. కానీ అన్నయ్య, ఇంటికి ఒక మనిషి ఎవరైతే నేను ఇంట్లో వాడేగా. ఏమిటా ఇంత ఆలస్యం? ఈ ఊరి వాళ్ళకు ఒళ్ళు కలిసిందా? ఏదిరా బండి? అదిగో బండి. బండి సరే, అందులో తిండి ఓ ఇక్కడ. మరి దున్నపోతులు అవి కూడా చేరాల్సిన చోటికే చేరేలా దున్నపోత. నన్ను దున్నపోతట. దానికి 2 దున్నపోతులు అడిగిచ్చే బండి ఇంకేమన్నా దున్నపోత.
వెళ్ళాలి. ఇంకా చాలా మంది రాక్షసులు చంపాలా? అవును, ఇంకా చాలా మంది దుర్మార్గులు సంహరించాలి. ఈ లోకంలో కర్కట్టలు కట్టాలి. భలే భలే. ధర్మ సంస్థాపన ఈ చైత్రాన్ని కొనసాగించండి. నేను మీకు సర్వదా తోడుండి సంరక్షిస్తూ ఉంటాను. పవిత్ర